రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఇక తిరుమలలోని పాప వినాశనం డ్యాంలో అధికారులు బోటింగ్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఇది సక్సెస్ అయితే ఇక డిప్యూటీ సీఎం చేతుల మీదుగా బోటింగ్ను ప్రారంభించే అవకాశం ఉంది. ఇక మరోవైపు దీనిపై టీడీటీ అభ్యంతరం తెలుపుతోంది. ఇక డ్యాంలో బోటింగ్ నిర్వహించడం వల్ల నీటి కాలుష్యం పెరుగుతోందని అంటోంది. ఇక డ్యాంలో 40% నీరు కూడా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ వినియోగిస్తోంది. ఇక బోటింగ్ నిర్వహిస్తే కనుక నీరు కలుషితం అవుతోందని చెబుతోంది. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ సాయిరామ్, మొత్తం మీద ఏదైతే తిరుమల లో ప్రధానంగా చూస్తున్నట్లయితే పాప వినాశనం డ్యామ్ లో అదైతే ఏపీ ఫారెస్ట్ కు సంబంధించి ఒక బోటింగ్ నిర్వహించడంపై ఇప్పటికే తీవ్ర దుమారం లేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూస్తున్నట్లయితే ఇది పూర్తిగా అంటే పాప వినాశనం చూస్తున్నట్లయితే ఇటు టీటీడీకి సంబంధించిన ప్రాంతం కాకపోవడంతో అక్కడ డ్యామ్ నిర్వహణ కావచ్చు, ఆ పాప వినాశనం ప్రాంతం అంతా ఏపీ అటవీ శాఖ కిందకి వస్తుంది. దాని నేపథ్యంలో ఏపీ అటవీ శాఖ ఒక కొత్త నిర్వహణ చేపడుతుంది. ఆ డ్యామ్ లో ఏదైతే బోటింగ్ చేసేందుకైతే ఈ రోజు అయితే ట్రయల్ రన్ నిర్వహించారు. ఇది సక్సెస్ అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పేసి అటవీ శాఖ అయితే నిర్ణయించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తున్నట్టయితే దీనికి సంబంధించి టీటీడీ అయితే పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా ఏదైతే ఈ డ్యామ్ లో ఇటువంటి బోటింగ్ చేయడం కానీ ఏదన్నా మిషనరీస్ తిరగడం వల్ల నీరు పూర్తిగా కలుషితం అయిపోతుంది. ఎందుకంటే తిరుమలలో ప్రధానంగా అంటే సుమారు 5 డ్యాముల నుంచి వచ్చే నీళ్లు ఒక ఎత్తు అయితే మరోవైపు పాపనాశం డ్యామ్ నుంచి వచ్చేటువంటి నీటిని సుమారు 40% నీటిని తిరుమలలో వినియోగానికి ఉంటుంది. ముఖ్యంగా గెస్ట్ హౌస్ కావచ్చు, మరోవైపు అన్ని ప్రాంతాల్లో నీటి ఎక్కువగా వాడుతుంటాం. కానీ అటువంటి వాడేదానికి నీటికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇటు టీటీడీ తెలుస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇకనైనా పునరాలోచించాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ముఖ్యంగా తిరుమల పాపినాశం డ్యామ్ లో ఏదైతే ఈ బోటింగ్ ని నిర్వహిస్తుందా, ముఖ్యంగా కొనసాగిస్తుందా అనే దానిపై వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. మరోవైపు టీటీడీకి సంబంధించి దీనిపై ఏపీ ప్రభుత్వంతో కూడా చర్చించే అవకాశం దిశ కనబడుతుంది. ముఖ్యంగా దీనిపై ఇప్పటికీ టీటీడీ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఎందుకంటే డ్యామ్ కు సంబంధించి ఇటువంటి బోటింగ్ చేయడం అంటే గతంలో ఎప్పుడు తిరుమలలో ఇట్లా టూరిస్టులకు సంబంధించి కావచ్చు, ట్రావెలింగ్ ఏదైతే టూరిజం కు సంబంధించి ఎప్పుడు ఎంకరేజ్ చేసింది లేదు. ప్రధానంగా బోట్ షికార్లు కానీ ఎక్కడ నిర్వహించిన పరిస్థితి ఉంది. కానీ ఈసారి తిరుమల పాప వినాశనంలో ఇట్లా బోట్ షికార్లు ఏర్పాటు చేయడంపై ప్రధానంగా చాలా ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామం చూసుకున్నట్లయితే భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి టీటీడీ ఇంకా ఎటువంటి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు. ఒకవేళ నిర్వహణ ఉంటుందా లేదా అనే దానిపై ఎటువంటి నిర్ణయం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ సునీల్.